మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదన్నారు ఏపీ డీసీపీ. లోన్ యాప్స్, అశ్లీల కాల్స్ తో మోసపోవద్దని సూచించారు. సైబర్ క్రైమ్ మోసాలపై అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, అలాగే ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. బ్యాంకర్స్ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏఐని ఏలూరు పోలీసులు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఏ భాషలో ఫిర్యాదు చేసినా ఇంగ్లీష్, తెలుగుకు ట్రాన్స్లేట్ అవుతుందన్నారు. ఇక విజయవాడలో ఏఐ ద్వారా ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి చోట సీసీ కెమెరా ఉండడమే తమ లక్ష్యమన్నారు డీసీపీ. Cyber crime విపరీతంగా పెరిగిపోయింది. This is what is happening. So the main problem is in a gap of 1-2 minutes, lakhs and lakhs of rupees goes away. Cyber crime ఒకటి మీరు చాలా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. తర్వాత మీరు గమనించే ఉంటారు. The best thing of course is automated thing అప్పుడు 1930 కాల్ ఇస్ అందుకే కాల్స్ ఎక్కువ వస్తాయని చెప్పేది. మనకి I4C లాగా A4C ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సైబర్ కంట్రోల్ సెంటర్ చెప్పి పెట్టడం జరుగుతుంది. సో దానికి చెప్పొచ్చు మీరు. అదర్వైజ్ వాట్ వి ఇన్ఫాక్ట్ దట్స్ ద రీజన్ వి ఆర్ ట్రైయింగ్ టు పుట్ వన్ సైబర్ క్రైమ్ పొజిషన్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. దానివల్ల ఏమవుతుందంటే ముందు ఆ జిల్లాకు చెప్పేస్తే ఆ జిల్లా సైబర్ క్రైమ్ పొజిషన్ చెప్తే అయిపోతుంది. ట్రెండ్ అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్ అంటే వాట్సాప్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఏదైనా సోషల్ మీడియాలో కానీ జరుగుతున్నటువంటి హల్చల్ ఏం జరుగుతుంది లా అండ్